ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ ఒక్కటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు వచ్చే నెల రేషన్ అనేది కట్ అవుతుంది. అయితే మీరు ఆ ఒక్కటి ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సర్వే అనేది స్టార్ట్ చేశారు. ఈ ఒక్కటి చేసుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి రేషన్ వేస్తారు. అయితే ఇది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలు ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఈకేవైసీ చేసుకొని వారికి మాత్రం రేషన్ అనేది వేయరు. అయితే ఈకేవైసీ ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారంటే, కేంద్ర ప్రభుత్వం చాలామంది చనిపోయి ఉన్నా కానీ వారి కార్డులలో అలానే పెట్టుకొని సో రేషన్ అనేది పొందుతున్నట్టుగా, సో దీని ద్వారా ఏంటంటే బోగస్ ఎవరైతే కార్డుదారులు ఉన్నారో, లబ్ధిదారులు చనిపోయిన వారందరి పేర్లు అనేది తీసేయాలని చెప్పేసి సో ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. అయితే దీని నిమిత్తం ఏంటంటే, మనకు ఈకేవైసీ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే రేషన్ తీసుకుంటామో అక్కడికి వెళ్తే కనుక వాళ్ళ దగ్గర ఈపోస్ యంత్రం అయితే ఉంటుంది. దాంట్లో మనం వేలిముద్రలు వేసి మన యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకున్న తర్వాత మన యొక్క ఈకేవైసీ అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రజెంట్ ఉంటారో వారికి మాత్రం రేషన్ అనేది వస్తుంది. ఒకవేళ ఎవరైతే చనిపోయి ఉండి కార్డులలో పేర్లు ఉంటాయో అలాంటి వారి పేర్లు అనేది ఈజీగా రిమూవ్ చేసేస్తారండి. సో దీని ద్వారా ఏంటంటే మీకు రేషన్ అనేది వచ్చే నెలలో ఈజీగా పొందవచ్చు. ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు వచ్చే నెల నుండి రేషన్ ఏదైతే ఉందో ఆ రేషన్ అనేది పొందడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే చాలా గత సంవత్సరం నుండి ఈకేవైసీ ప్రాసెస్ అనేది పెట్టారు. ఇంకా చాలామంది చేసుకోలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఏంటంటే రాష్ట్రాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే మనకు చాలా మంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని, ఇంకా చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఎవరైనా ఇంకా ఈకేవైసీ అనేది చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి సో మీ యొక్క వేలిముద్రలను వేసి ఈకేవైసీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు ఫిబ్రవరి 28, 29 దాకా అయితే టైం అయితే ఉంది. తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.